నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. చర్మ వ్యాధులలో చాలా ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏదైతే ఉందో మనకి సోరియాసిస్. ఇది రావటానికి ఏంటి రీజన్స్? సోరియాసిస్ వచ్చిన తర్వాత దీనికి అనుసంధానంగా ఇంకా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయా? అసలు సోరియాసిస్ రావడానికి రీజన్స్, ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, సోరియాసిస్ అసలు ఈ పదం వింటేనే చర్మ వ్యాధుల్లోనే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వన్స్ సోరియాసిస్ వచ్చిందంటే అసలు తగ్గడం చాలా కష్టమని, అది పెరుగుతూనే పోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిజానికి అసలు సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏముంటాయి సార్? ఎలాంటి వారిలో మనం సోరియాసిస్ అనేది చూస్తాం? యాక్చువల్లీ ఏంటంటే వంశపారంపర్యం ఎక్కువ. ఇప్పుడు ఫాదర్ మదర్కి ఇద్దరికి ఉంటే ఆల్మోస్ట్ 30% కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మన పేరెంటల్ సైడ్, మదర్ సైడ్ నుంచి, ఫాదర్ సైడ్ నుంచి ఎవరికైనా ఇది ఉంటే పిల్లలకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒక్క రీజన్. సెకండ్ ఏంటంటే మనము చిన్నప్పుడు, ఈ పేషెంట్ చిన్నప్పుడు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ మదర్లు కడుపులు ఉన్నప్పుడు మదర్ కానీ హై పవర్ అలోపతిక్ మెడిసిన్స్ ఏదైనా వాడి ఇమ్యూనిటీ కూలిపోయి దాని దిక్కెళ్ళి సైడ్ ఎఫెక్ట్ లాగా రావడం. ఇప్పుడు మనం మూడోది ఒకటి చూసినామంటే, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రకరకాల రావడం జరుగుతుంది, కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అది కూడా మన ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ అయింది కాబట్టి. కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా అలాగే రావడం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చికెన్ గున్యా అని వచ్చి అది తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయి మళ్ళీ అది సోరియాసిస్ లాగా మారి, అట్లా దీనికి అన్ని కనెక్షన్స్ ఉంటుంది అనమాట. సో ఈ సోరియాసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? ఎలాంటి సోరియాసిస్? ఇప్పుడు అది రకరకాల అది చెప్తారమ్మా. దానికి ముందు ఏంటంటే సోరియాసిస్ చాలా మంది చర్మ వ్యాధి అని అనుకుంటాం, ఎందుకంటే అది చర్మం మీద కనిపిస్తుంది కదా. కానీ అదొక సైకోసోమాటిక్ డిసార్డర్. అంటే మనకి జబ్బులు రెండు విధంగా రావచ్చు. ఒకటి మానసికంగా రావచ్చు, ఒకటి శారీరకంగా రావచ్చు. ఇది మానసికంగా శారీరకంగా వచ్చిన జబ్బు ఇది. సో మనం మనసుకి కానీ శరీరానికి కానీ ఏదన్నా విధంగా కొంచెం ఇబ్బందులు, బాధలు ఎక్కువ జరిగింది అనుకోండి, ఇది మరీ టూ మచ్ ఫ్లేర్ అప్ అవడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు సోరియాసిస్కి రావడానికి ఉన్న కారణాలు చెప్పడం జరిగింది. వస్తే తగ్గకుండా ఉండడానికి కారణం కూడా మానసిక టెన్షన్స్, ఆందోళన. అయ్యో ఇది వచ్చింది. ఎందుకంటే వేరే జబ్బు అయితే కూడా మనకు దాచిపెట్టవచ్చు, ఇంకొకరు తెలియదు. సోరియాసిస్ అయితే బాడీ మొత్తం కనపడుతుంది కదా. సో ఇది ఇంకొకరికి ఆ ఒక్క సొసైటల్ ఫియర్ అనేదే పేషెంట్కి చాలా రకరకంగా బాధగా ఉండదు. ఇది ఉంది అనే విధంగా ఉన్న యాంగ్జైటీ, టెన్షన్స్, స్ట్రెస్ల దగ్గర ఇది మళ్ళీ ఎక్కువ అయిపోవడం. ఇంకా ఏంటంటే దీనికి మళ్ళీ పోయి అలోపతిక్ మెడికేషన్ వాడడం. అంటే అలోపతిక్ మెడిసిన్స్ ఏం చేస్తారంటే సప్రెస్ చేస్తారు. ఇప్పుడు మన స్టెరాయిడ్స్ వాడడం కానీ, టాపికల్ అప్లికేషన్ చేస్తే కానీ సప్రెస్ చేసి ఇది లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది, పూర్తిగా నయం కాదు. సో ఈ సప్రెస్ చేసి పోతే ఒక్క రోజు ఈ రెవల్యూషన్ ఉన్నాయి కదా, మన తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే అయింది. అంటే తొక్కి పట్టిన వాళ్ళు ఒక్క రోజు మరీ టూ మచ్ బయట రావడం జరిగింది. అది వాళ్ళకున్న ఇది. సో అలాగే వచ్చిన అది ఇంకా బాడీ మొత్తం ఫ్లేర్ అప్ అవడం జరుగుతుంది. ఇంకా ఒక కారణం అంటే మరీ టూ మచ్గా చింతపండు తీసుకోవడం, పులుపు వస్తువులు మరీ టూ మచ్ తీసుకోవడం, తగ్గకుండా ఉండడానికి కారణాలు చెప్తున్నాను. మళ్ళీ ఏంటంటే కొందరు ఇట్లా చిన్న ర్యాష్ వచ్చింది కదా, ఇది కోకి దీని మీద ఇట్లా ఇది లేదా స్కిన్ లేపి, కొందరు బ్లేడ్తో ప్రయోగాలు, కత్తితో ప్రయోగాలు ఇవి అన్ని చేయడం జరుగుతుంది. ఇవి చేసేది మళ్ళీ ముదిరిపోవడం అనేది ఉంటుంది. సో ఈ సోరియాసిస్ వెరైటీస్ ఎలా చెప్పాలంటే ఎక్కడ వస్తుంది అని బట్టి వెరైటీస్ ఉంటుంది, వచ్చిన రూప భావ హావాది బట్టి కూడా రకరకాల పేర్లు పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నెట్టికి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్కాల్ప్ సోరియాసిస్. స్కాల్పులు వస్తుంది కాబట్టి. ఇప్పుడు చేతిలోకి చెయ్యి ఇదిలో పామ్స్లో కానీ పాదం దీనిలో వచ్చేది ప్లాంటార్ అండ్ పామార్ అంటది. నెయిల్స్లో మాత్రం వచ్చేది నెయిల్ సోరియాసిస్ అంటది. అంటే ఎక్కడెక్కడ వస్తుందని బట్టి ఉంటుంది. సో సాధారణంగా నేను చూసిన నా ప్రాక్టికల్ ఇదిలో ఎక్కువ శాతం వచ్చేది నెట్టిలో ఫస్ట్. మనం ఏంటి ఇది చుండ్రు అని అనుకొని రకరకాల షాంపూలు ప్రయోగాలు, రకరకాల అది ఇది అన్నీ వాడడం జరుగుతుంది, ఆయిల్స్ వాడడం, ఇదన్నీ వాడడం జరుగుతుంది. యాక్చువల్లీ అది
సోరియాసిస్ అని గుర్తు చేయాలని ఒక మంచి డాక్టర్ చూస్తే తెలిసిపోతుంది. సో అది డాండ్రఫ్ అనుకునే పొరపాటు పడి అన్ని వాడేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు, అది ఎక్కువ అయిపోతుంది. ముదిరిపోతుంది. మళ్ళీ నెట్టి నుంచి చెవి వెనకాతల, చెవి మొత్తం లోపల, అదంతా స్ప్రెడ్ మన అవుతుంది. ఐబ్రోస్లు, మళ్ళీ బాడీ మొత్తం ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఇది బాడీలో వచ్చినది కూడా డిఫరెంట్ టైప్స్ ఉండదు. ఒకటి టియర్ డ్రాప్, మన కన్నీరు లాగా ఆ షేప్ చూస్తేనే తెలుస్తుంది. మన కన్నీరు షేప్ ఉంది కదా, టియర్ డ్రాప్ సోరియాసిస్ ఉంటుంది. అలా వస్తుంది. ఒకటి ఏంటంటే ఫ్లెక్సార్ సోరియాసిస్, మన ఈ ఫ్లెక్స్ జాయింట్స్ లో మాత్రం రావడం ఉంటుంది. ఇది కింద మనం ఎక్కడ టైట్ క్లోజ్ ఎక్కడైనా వేసుకున్నదో ఈ చోట మాత్రం, ఎక్కడ మసిల్ ఫోల్డింగ్ వస్తుందో అక్కడ మాత్రం, ఫ్లష్ ఎక్కువ స్కిన్తో టచ్ అవుతున్న ఆ ఏరియాలో మాత్రం రావడం అనేది మరీ టూ మచ్గా రావడం. సో కొన్ని సంగతులు అయితే అది జాయింట్లు మాత్రం, ఇప్పుడు జాయింట్స్లో మాత్రమే అది వస్తుంది. ఎల్బోస్లో, నక్కల్స్, లోపల జాయింట్స్లో వచ్చి అది మరీ ఓపెన్ అప్ అయ్యి బోన్ కూడా కనిపించే విధంగా ఉన్న సిచ్యువేషన్ ఘోరంగా వెళ్ళిపోతుంది, మరీ టూ మచ్. సో ఇది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మామూలుగా సోరియాసిస్ ఇది ఒకరి నుంచి ఇంకొకరి స్ప్రెడ్ అవుతుందా సార్? లేదు, అస్సలు లేదు. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ వాళ్ళకి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది, బాడీకి మాత్రమే ఉంటుంది. ఇది ఒక మన బాడీలో కూడా ఒక టెస్ట్ ఉంటుంది సోరియాసిస్కి. ఏంటంటే ఒక స్కిన్ లేయర్ ఇలా తీస్తే మన బ్లడ్ ఇట్లా చిన్న చుక్కలు, దాన్ని బట్టి కూడా ఒక టెస్ట్ ఉండదు. కానీ ఈ టెస్ట్లు అన్ని పోకుండా ఒక మంచి డాక్టర్ చూస్తేనే తెలిసిపోతుంది ఇది సోరియాసిసా కాదా. ఓకే, సో బాడీలో ఒక సూది కూడా పెట్టకుండా ఉన్న, జాగా కూడా లేకుండా ఉన్న సోరియాసిస్ పేషెంట్ నేను చూసాను. ఓకే, మరీ ఘోరంగా అయిపోయిన కేసెస్. ఇప్పుడు చాలా మంది పిల్లలు పెళ్ళికి ముందు, అంటే పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా, చాలా మంది పిల్లలది ఎడ్యుకేషన్ ముందు, వాళ్ళ కాలేజీలు అవి ఇవి అన్నీ అడ్డుపడిన కేసెస్. కొన్నిద్దరు పెళ్లి అయిన తర్వాత డైవోర్స్ స్టోరీల వరకు రావడం అనేది, అవి మనం కన్వర్ట్ చేసి తీయడం. అట్లా ఇది ఒక ఇమోషనల్ కనెక్ట్ కూడా పేషెంట్స్తో. సో నాకు ఇక్కడ మా హాస్పిటల్లో వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని మనం న్యాయం చేసి పంపించడం తెలియదు. అది మా అదృష్టమో ఆ పేషెంట్ అదృష్టమో తెలియదు. సో సక్సెస్ఫుల్, పూరా సక్సెస్ఫుల్ స్టోరీసే ఉంటుంది. మొత్తం వేరు నుంచి మనం క్లియర్ చేసి పంపించడం. కానీ ఇది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ లైఫ్లో రాదు. జాగ్రత్తగా పెట్టుకోవాలి. పొరపాట్లు వాళ్ళ జాగ్రత్త చేయలేదనుకో మళ్ళీ ఎప్పుడన్నా చిన్నగా రావడం ఉంటుంది. అప్పుడు మళ్ళీ అది కరెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అంతే, ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మామూలుగా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మామూలు ఒక వ్యక్తికి 24 రోజుల నుంచి 29 రోజులు లేదా 30 రోజుల లోపల కొత్త చర్మం వస్తుంది మన అందరికీ. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే 4-5 రోజుల్లోనే కొత్త చర్మం వస్తుంది. అది కూడా బాడీ మొత్తంగా రాదు. అది ఈ ప్యాచెస్ ఊడిపోతూ ప్యాచెస్ ఊడిపోయి మళ్ళీ దానిపైన కొత్తది. సో వాళ్ళకి కొత్త చర్మం వస్తుంది, అంతే తప్ప వేరే ఏం కాదు. అది అండు వ్యాధి అట్లాంటిది కాదు, కానీ చూస్తే భయంకరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో మనం ఉడిచినప్పుడు ఎంత క్లీన్ చేస్తే కూడా మనకి మొత్తం డస్ట్ 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 అని అంటాం కదా. ఈ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఐడియా ఉందా? మనం బయట పొడి అని అన్నారు, అది ఇది అంటాము, అది కూడా ఉండొచ్చు గాల్లో ఉన్న ఎయిర్ లో ఉన్నటువంటి అని అంటున్నాం కదా. కానీ ఎక్కువ మా ఇంట్లో ఉన్న ఇది ఏంటంటే మన స్కిన్నే. మన డెడ్ స్కిన్ ఇలా పడిపోయి వచ్చింది. అది ఇది మొత్తం మాక్సిమం మన ఇంట్లో ఉన్న ఇది. సో అంత మాత్రం అందరిది ఈ స్కిన్ ఇట్లా షెడ్ అవుతూనే ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్కి. సోరియాసిస్ భావం వాళ్ళకి 4-5 రోజులకు వస్తుంది, అది ప్యాచ్గా వస్తుంది, అదే తప్ప వేరే ఏం లేదు. సో వాళ్ళని మనము అంటే వాళ్ళకి కురుపుల్లా వచ్చి చీము కారడం లైక్ అలాంటిది ఏం లేదమ్మా. అలాంటి అది చీము కారచిన అది ఈ స్కీమ్ వేరే ఒక లైన్ వెళ్ళిపోతుంది. ఇది కూడా వెళ్ళి కోకి ఇట్లా చేసుకుంటే అక్కడ మళ్ళీ ఒక వ్రణం లాగా, ఒక పుండు లాగా అవడం, మళ్ళీ దాని నుంచి వాటర్ అన్ని సెరం అన్ని సీపేజ్ రావడం, అదన్నీ సహజం. అంటే అది ఇన్ఫెక్షన్ లెవెల్కి వెళ్ళినప్పుడు. కానీ అది దయచేసుకోకూడదు. మీకు ఎవరికన్నా సోరియాసిస్ జబ్బులు ఉంటుందంటే దయచేసి టెన్షన్ పడబాకండి. అది ఫస్ట్ మెడిసిన్. ఓకే, సెకండ్ మెడిసిన్ అంటే ఇది ఒక అండు వ్యాధి కాదు, మేము మీతో పాటు ఉంటున్నాను. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సోరియాసిస్. మీ సోరియాసిస్ అన్నీ పోయే విధంగా మేము మీతో పాటు చేయి కలుపుకొని మీ తోడుగా ఉంటాను అని హామీ ఇస్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ సోరియాసిస్. అండ్ దెన్ దీనికి పోయి దయచేసి స్టెరాయిడ్స్ లాంటి అట్లా మెడిసిన్స్, టాపికల్ సొల్యూషన్స్ అన్నీ అప్లై చేయబాకమ్మా. లోపల నుంచి అది మనం మెల్లగా సాఫ్ చేసి కంప్లీట్ క్లియర్ చేస్తాం. సోరియాసిస్ కూడా రక్త రిపోర్ట్లు రకరకాల రిపోర్ట్స్లో కనబడుతుంది. ఇన్ఫెక్షన్ ఉండే సిఆర్పి అని, మళ్ళీ రుమటాయిడ్, దానికి కూడా సోరియాసిస్ మెల్లగా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని
మారడం కూడా జరుగుతుంది. సో అదే సోరియాటిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చెక్ చేసిన బ్లడ్ రిపోర్ట్స్ కొన్ని చూస్తే కూడా దానిలో వేరియేషన్ కనపడుతుంది. చాలాసార్లు ఈఎస్ఆర్ కొంచెం రేస్ కనపడుతుంది. సో మనం అది కూడా ఇంటర్నల్ బ్లడ్ రిపోర్ట్ కూడా ట్రీట్మెంట్కి ముందు తర్వాత తీస్తే మనకు ఆ తేడా తెలుస్తుంది, ఆ జబ్బు తగ్గిపోయే విధానం. అది కాకుండా వాళ్ళు చర్మం వల్లే చూస్తున్నాం కదా, అన్నీ మెల్లగా 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 క్లియర్ అవ్వడం. సో అది వచ్చిన వాళ్ళు అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళు ఏమన్నా స్పెషల్గా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? బయటకు వెళ్ళేటప్పుడు స్కిన్ మొత్తం కవర్ చేసుకునే విధంగా ఉండేటట్టు కానీ అట్లా ఏం లేదమ్మా, తేమగా ఉంచుకోవాలి స్కిన్ లైక్ అలా ఏమి లేదు. వాళ్ళు ధైర్యం ఉండాలి, మనసు గట్టిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఒక మంచి డాక్టర్ తోడుగా ఉంటే, ఫ్రెండ్గా ఉంటే వీలైన త్వరలో సోరియాసిస్ని కంప్లీట్ క్యూర్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సోరియాసిస్ రావడానికి రీజన్స్ అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్, థ్యాంక్స్.